మరణిస్తూ మరొకరికి జీవితాన్ని అందించేందుకు చేసే మహాదానం అవయవదానం. ఈ విధంగా అవగాహన కల్పిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆర్గాన్స్ అందిస్తోంది జీవన్ దాన్ అవయవదాన కేంద్రం. 2010లో ప్రారంభమైన ఈ జీవన్ దాన్ సెంటర్ ద్వారా అనేక మంది పునర్జన్మను పొందారు. 2013 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రోగులకు అవయవాలను అందిస్తుంది జీవన్ దాన్. ఈ విధంగా చనిపోతూ మరొకరికి బతుకునివ్వడం ఆర్గాన్ డొనేషన్ వల్ల సాధ్యపడుతుంది. గతంతో పోలిస్తే అనేక మంది తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారని జీవన్ దాన్ ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత తెలుపుతున్నారు. జీవన్ దాన్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమందికి ఆర్గాన్స్ అందించారు, అవేర్నెస్ ఏ విధంగా కల్పిస్తున్నారు, ఇలాంటి విషయాలను తెలిపిన డాక్టర్ స్వర్ణలతతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. మరణం తర్వాత కూడా జీవించడం సాధ్యమా? అసాధ్యం కదా. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది జీవన్ దాన్. అవయవ దానంతో చనిపోయినా బ్రతకొచ్చని నిరూపిస్తుంది. శరీరం మట్టిలో కలిసిపోకుండా మరొకరికి పునర్జన్మను ఇవ్వమని అందరికీ అవగాహన కల్పిస్తుంది. అసలు జీవన్ దాన్ ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రారంభమైంది తెలుసుకుందాము. మనతో పాటు జీవన్ దాన్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత మ్యామ్ ఉన్నారు. మిగతా విషయాల్లో ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే. అసలు జీవన్ దాన్ ఎలా ప్రారంభమైంది? అంటే మీరు చక్కగా చెప్పారు. అంటే మరణించిన తర్వాత కూడా మనకి ప్రాణాన్ని పోసే అవకాశం ఉంటుంది, బతికే అవకాశం ఉంటుంది. అది ఆర్గన్ డొనేషన్ ద్వారా అనమాట. సో ఆర్గన్ డొనేషన్కి వస్తే మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎప్పుడు 1916లోనే మనకి ఆర్గన్ డొనేషన్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. అది చనిపోయిన తర్వాత అనమాట. తర్వాత మన ఇండియాలో చూసుకుంటే 90స్లో అప్పుడే మనకి యాక్ట్ అనేది కూడా రావడం జరిగింది. 1994లో ఆర్గన్ డొనేషన్ యాక్ట్ అని. దాంట్లో చనిపోయిన తర్వాత కూడా మనం ఆర్గన్ డొనేషన్ చేయొచ్చు అనేది మనము ఆ యాక్ట్లో అనేది మనము విమర్శనం జరిగిందనమాట. సో మన రాష్ట్రానికి వస్తే కనుక మన రాష్ట్రంలో మొట్టమొదట మనకి జీవన్ దాన్ అనేది 2010లో ఒక జియో రూపంగా వచ్చింది. ఆ జియోలోనే మొత్తం యాక్ట్కి అనుకూలంగానే మనకి ఎవరు డొనేట్ చేయొచ్చు, ఎవరు మనం ఎలా తీసుకోవాలి, ఆర్గన్ ట్రాన్స్ఫర్ ఏమేమి ఆర్గన్స్ తీసుకోవచ్చు, ఎలా మనము బ్రెయిన్ డెత్ అనేది మనం ఎలా అంటే మొత్తం ఇవన్నీ ఆర్గన్ డొనేషన్ చనిపోయిన తర్వాత ఆర్గన్ డొనేషన్ అంతా బ్రెయిన్ డెత్ అనే ఒక తర్వాతనే జరుగుతుంది. సో ఆ బ్రెయిన్ డెత్ ఎలా నిర్ధారణ చేయాలి, ఎవరు చేయాలి, సో అవన్నీ కూడా మనకి బేసిక్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ గైడ్లైన్స్ కానీ దాంట్లో ఇవ్వడం జరిగిందనమాట. సో 2010లో మనము మన రాష్ట్రంలో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మీరు చూస్తున్నారు గత 10 సంవత్సరాలుగా క్రమేణంగా అన్ని ఆర్గన్ అవేర్నెస్ పెరిగింది. మనకి అన్నీ అంటే స్ట్రీమ్లైన్ అయిందనమాట. మనకి డిక్లరేషన్ ప్రాసెస్ స్ట్రీమ్లైన్ అయింది. అదేవిధంగా ప్రజల్లో అవగాహన కూడా చాలా బాగా పెరిగింది. మనకి డొనేషన్స్ బాగా పెరిగాయి. ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా మనకి అన్ని ఆర్గాన్స్ కూడా లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, హార్ట్ అన్ని ట్రాన్స్ప్లాంట్ పెరిగి డెఫినెట్లీ మనకి ఈ గత 10-12 ఇయర్స్లో మన జీవన్ దాన్ ప్రోగ్రామ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ అంటే ఎంటైర్ కంట్రీ అనేది మనం చూస్తున్నామంట. సో చూసుకుంటే నిమ్స్ హాస్పిటల్లో జీవన్ దాన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ట్రస్ట్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యామ్ మనకు? అంటే ఇప్పుడు జీవన్ దాన్ అనేది అంటే మనకి అది మనకు స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనమాట. దాంట్లో 3 విభాగాలు ఉన్నాయి. ఒకటంటే అడ్మినిస్ట్రేటివ్ వచ్చేసి నోడల్ ఆఫీస్ మన నిమ్స్ హాస్పిటల్లో ఉందాం. నిమ్స్ హాస్పిటల్లో నోడల్ ఆఫీస్ అనేది ఉంది. ఆ 2 విభాగం ఏంటంటే అవేర్నెస్ అంటే ప్రజల్లో మనకి అవగాహన కల్పించేందుకు గాంధీ హాస్పిటల్లో ఒకటి మనకి అసైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మూడో విభాగము కోఆర్డినేటర్స్ అనమాట. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో ప్రజలకి అవగాహన తెచ్చి ఆ బ్రెయిన్ డెత్ అనేది మనకి ఆర్గన్ డొనేషన్గా మార్చాలంటే కోఆర్డినేటర్స్ మెయిన్ వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళు కౌన్సిల్ చేసి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకి ఆర్గన్ డొనేషన్ ఒప్పించేది వాళ్ళు ఎక్కువ మనకి కీ రోల్ ప్లే చేస్తారనమాట. అందుకని ఆ కోఆర్డినేటర్ ట్రైనింగ్ అనేది మనకి ఇక్కడ లేదు. కాబట్టి ఆ కోఆర్డినేటర్స్ ట్రైనింగ్ అనేది మనకి ఉస్మానియాలో మనకి అసైన్ చేయడం జరిగింది. సో 3 విభాగాలు అంత ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ అంతా నిమ్స్లో జరుగుతుంది. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గాంధీలో, ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి ఉస్మానియాలో ఉండడం జరిగింది అనమాట. మ్యామ్ ప్రతిరోజు మనం చూసుకుంటే అనారోగ్యాల వల్ల కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు చాలా మంది చనిపోతూ ఉంటారు. సో ఎస్పెషల్లీ మనకు అవయవదానం అనేది బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత మనం తీసుకుంటూ ఉంటాము. సో నార్మల్గా అంటే మీరు ఈ హాస్పిటల్స్ అన్నింటితో ఏ విధంగా కోఆర్డినేట్ అవుతూ ఉంటారు? అంటే లైక్ ఎక్కడ ఏం జరిగింది అనేది మీకు ఎలా తెలుస్తుంది? అంటే ఇది మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి మొట్టమొదట హాస్పిటల్స్ ఐడెంటిఫై చేయాలి. ఏదైతే హాస్పిటల్స్ వాళ్ళు ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయదలుచుకున్నారు లేదా ఆర్గన్ డొనేట్ చేయదలుచుకున్నారు, సో ఆ హాస్పిటల్స్ అన్ని ఫస్ట్ మనకి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ కూడా ఎట్లా అంటే వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఇన్స్పెక్షన్ టీమ్ అనేది వెళ్తుంది. ఇవన్నీ కూడా మన యాక్ట్లోను మన గైడ్లైన్స్లో మన డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అనమాట. వినడం జరిగింది అనమాట. సో మన కమిటీ వెళ్తారు, మన ఇన్స్పెక్షన్ టీం వెళ్తారు, ఆ హాస్పిటల్స్కి ఇన్స్పెక్ట్ చేస్తారు. అన్నీ అంటే ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, మ్యాన్ పవర్ ఎక్స్పర్టీస్, ట్రాన్స్పోర్ట్ చేసే ఎక్స్పర్టీస్ గ్రూప్ ఉందా లేదా, అదేవిధంగా మన సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయా లేదా, అంటే ఓటీ కావచ్చు, ఎనస్థీషియా టీం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా
ట్రాన్స్పోర్టేషన్ టీమ్ కావచ్చు, లేకపోతే ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు పర్మిషన్ కూడా జరుగుతుంది అనమాట. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ 2 సెంటర్స్ ఉన్నాయి. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్, ట్రాన్స్ప్లాంట్ అంటే అక్కడ మనము ట్రాన్స్ప్లాంటేషన్కి ఫెసిలిటీ ఉంటుంది. అది కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లంగ్స్, ప్రతి ఒక్క ఆర్గన్ కూడా సపరేట్ కమిటీస్ పెట్టి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి చూసుకుంటే రిక్వెస్ట్లు ఏమో వేలల్లో ఉన్నాయి, బట్ గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీకు వస్తున్న డోనర్స్ అంటే పెరిగారా తగ్గారా, ఎలా ఉంది మ్యామ్ పరిస్థితి, ఎలా ఉంది? డెఫినెట్గా పెరిగిందమ్మా. ఎందుకంటే మీరు చూస్తున్నారు డొనేషన్స్ వస్తున్నాయంటే డెఫినెట్గా అవేర్నెస్ పెరిగింది, యాక్సెప్టెన్స్ పెరిగింది. మీరు ఆల్మోస్ట్ 4 times పెరిగింది. 40 డొనేషన్స్ అంటే ఇప్పుడు మనకు 200 డొనేషన్స్ వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ 4 to 5 times డెఫినెట్గా డొనేషన్ రేట్ పెరిగింది. బట్ ఇంకా అవసరం ఉంది. నేను చెప్పినట్టు ఎంత పెరిగినా కానీ మనకి డిమాండ్ ఎంత చూసుకుంటే కనుక స్టిల్ ఆ గ్యాప్ ఉంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలామంది బ్రెయిన్ డెడ్ చూస్తుంటాం, అందరూ యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్టెన్స్ ఇంతకుముందు 5%, 10% ఉండేది, ఇప్పుడు 20-30% అయిందని చెప్పుకోవచ్చు. 100% యాక్సెప్టెన్స్ లేదు. ఇంకా మీరు ఇందాక చెప్పారు ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటే ఇంకొన్ని చిన్న అంటే ఎగ్జాంపుల్ ఇది మనము డ్రైవింగ్ లైసెన్స్లో కొన్ని కంట్రీస్లో డ్రైవింగ్ లైసెన్స్లో మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడే యూ వాంట్ బి ఎ డోనర్ అనేది ఉంటుంది అనమాట. లేదా ఆధార్ కూడా మనం లింక్ చేసేయచ్చు. ఆధార్తో ఇంకా ఈజీ, ఇంకా ప్రతి ఒక్క మనిషి ఆధార్ కార్డు కావాలి. సో అది ఈజీ మీన్స్ ఆఫ్ క్రియేటింగ్ అవేర్నెస్ అనమాట. లేదా మన జాబ్స్ కానీ ఏదైనా అప్లై చేసినప్పుడు ఆర్గన్ డొనేషన్ మీకు ఏమైనా ఇష్టం ఉందా అన్నట్టు అలా అనమాట. ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ అనమాట టు ఇంప్రూవ్ ది పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి అనమాట. సో మనం చూసుకున్నట్లయితే కూడా జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక మందికి అవయవదానం చేయడం జరిగింది. అదేవిధంగా వీరికి వస్తున్నటువంటి రిక్వెస్ట్లు కూడా, వెయిటింగ్ లిస్ట్ కూడా వేలల్లో ఉంది. గతంతో మనం కంపేర్ చేసుకుంటే ముందుకొచ్చి అవయవదానం చేస్తున్న వాళ్ళు కూడా పెరిగారని కూడా మనకు చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా అవయవదానం చేయాలి, మరొకరికి పునర్జన్మనివ్వాలని కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అంశుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.